లో కురుమ యాదవులకు స్థానం కల్పించాలంటూ కురుమ యాదవులు గాంధీ భవన్లో వినూత్న నిరసన చేపట్టారు. కార్పొరేషన్ పదవుల్లోనూ పీసీసీ కార్యవర్గంలోనూ అన్యాయం జరిగిందని ఆందోళనకు దిగారు. కురుమ యాదవులకు డిమాండ్లకు స్పందించిన పీసీసీ చీఫ్ వారితో భేటీ అయ్యారు. ఇక ఈ అంశం మీద మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో భాగంగా కురుమ గొల్లలకు మంత్రి పదవులు ఇవ్వాలి, అలాగే కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, ఇతర నామినేటెడ్ పోస్టులో కూడా అన్యాయం జరిగింది, వాటిని కూడా భర్తీ చేయాలనే డిమాండ్తో కురుమ యాదవులు ఈరోజు గాంధీ భవన్ కు వచ్చి కాసేపు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో సమావేశమయ్యారు. అనంతరం కొంతమంది తమ నిరసనను వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ వద్ద నిరసన కార్యక్రమం కూడా చేపట్టిన నేపథ్యంలో మనతో కొంతమంది ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మల్లేష్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ డిమాండ్ ఏంటి? మేము యాదాద్రి జిల్లా నుంచి కుర్మ సంఘ అధ్యక్షుని నేను. కుర్మలు కానీ యాదవ్ కానీ ఇక్కడ వచ్చినటువంటి డిమాండ్ ఏంటంటే, గవర్నమెంట్ చెప్పినటువంటి ఆదేశం ప్రకారం గత ప్రభుత్వాలు ఏదైతే ఎలక్షన్ ముందు ఏదో మేనిఫెస్టోలు చెప్పారో ఆ మేనిఫెస్టోల ప్రకారమే మేము వచ్చినాము. మాకు కావాల్సినటువంటి పదవులు ఏంటంటే, మంత్రి పదవి అవకాశం లేదు, నామినేటెడ్ పోస్ట్ పదవి లేదు, తర్వాత కార్యవర్గాల ప్లేస్ లేదు, ఎక్కడ కూడా అవకాశాలు రాలేదు. ఆ అవకాశం కల్పించమని చెప్పి మేము పిసిసి మహేష్ సార్ గారికి వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వడం. మా కమ్యూనిటీకి సంబంధించినట్టు ఇప్పటి వరకు రాజకీయంలో చాలా తక్కువ ఉన్నాం, ఉన్న వాళ్ళమే తక్కువ ఉన్నాము, నమ్మినాం, నిజంగానే ఓటు కూడా అట్లే ఓటు బ్యాంక్ వేసినాము, నిజంగా ఇస్తారని చెప్పి ఇప్పటి వరకు అవకాశం కలిపారు. ఇవ్వకపోతే రేపు పొద్దున కావాల్సిన ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కురుమ యాదవులకు ప్రాతినిధ్యం లేని కేబినెట్ ఏది లేదు, కానీ ఈసారి ఇట్లా ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? అందుకే ఆ డిమాండ్ మీద ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము ఖచ్చితంగా ఒక పిసిసి గారికి మేము ఇచ్చినాము. ఆయన ఏమన్నాడంటే, పిసిసి గారు ఏమన్నాడంటే, మేము ఇచ్చిన మేము హైకమాండ్ పంపిస్తాము అంటే, ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలన్నా, అవకాశం కల్పించకపోతే రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్ చైర్మన్ కూడా ఖచ్చితంగా కావాలని మేము డిమాండ్ చేసి అడిగినాం. చైర్మన్ గారు ఏమన్నాడంటే, ఖచ్చితంగా ఈసారి ఇప్పుడు గత ఎన్నికల్లో కురుమ యాదవులకు టికెట్లు ఇస్తే చాలా మంది ఓడిపోవడం జరిగింది. ఒకే ఒక్కడు ఆలేరు నుంచి బిర్లా గెలిచాడు, ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఏమని చెప్తాం, ఉన్నదే తక్కువ సంఖ్య ఉన్నది కాబట్టి మేము వాస్తవానికి కూడా మేము సంచర్చాతీతం ఉన్నటువంటి వ్యక్తులు ఒక కురుమైన ఒకటే గెలిచింది కనుక ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. అవకాశం ఒకసారి ఖచ్చితంగా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నటువంటి మరికొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ డిమాండ్ ఏంది? కొడంగల్ నియోజకవర్గానికి వెళ్ళి వచ్చినాము, కోసి మండల్ మున్మాల్ మండల్కి వెళ్ళి వచ్చినాము. మాకు మున్మాల్ మండలం కోసి మండలం ఇక్కడ మాకు గొల్లని డిపార్ట్మెంట్, పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో కానీ ముందరికి రానియారు. బయటికి నడుండి ముందు అంటారు ఒక సిఐ కానీ ఒక ఎస్ఐ కానీ మాకేం వాల్యూ ఇస్తలేరు. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏంటి? అలా మేము ఇక్కడనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉంటాము. ఇంత ముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్లకు సమానంగా పెట్టింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పెడతలే అన్న? మా బీసీలలో యాదవ్లు ఏం తక్కువ ఇచ్చిరన్నా? మేము కూడా ఉన్నాం కదా, మేము ఉండి గెలిపించాం కదా, మాకెందుకు ఇవ్వలేరన్నా? మాకు ఇవ్వాలి, మంత్రి పదవి లేదు, చైర్మన్ లేదు, ఒక్క డైరెక్టర్ లేదు, ఏం లేదు. ఎట్లుంటా అన్న? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు. బీఆర్ఎస్ కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కురుమ గొల్లాల నుంచి ఎవరో ఒకరు ప్రాతినిధ్యం ఉండేది. ఆ విషయాన్ని మీరు పిసిసి కార్యవర్గాన్ని దృష్టిలో ఎట్లా తీసుకెళ్లారు అన్నా? ఇంతకుముందు చెప్పినామన్నా, మేము చెప్పినట్టే ఇంతకుముందు కూడా చెప్పినామన్నా. ఇంతకుముందు చెప్పినాం, 2 సార్లు వచ్చి ఇచ్చినాం, మేము పత్రిక కూడా ఇచ్చినాం, కానీ వాళ్ళు ఇదే ఇస్తాము అని చెప్తాంటారు. ఎప్పటికీ 3వ సారి మేము. ఓకే, థ్యాంక్ యూ. మరికొంతమంది ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాముల్ యాదవ్ ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాముల్ యాదవ్. ఒక్క నిమిషం అయిపోయింది. ఇక్కడ పిసిసి చీఫ్ కు వినతి పత్రం అందించే క్రమంలో కొంతమంది వ్యక్తులు నిరసన కూడా వ్యక్తం చేయడం గాంధీ భవన్ లో గందరగోళానికి దారితీసిన పరిస్థితి. దాంతో పోలీసులు ముందస్తు చర్యగా కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా రంగంలో దిగడం, వారందరినీ ప్రశాంతంగా పిసిసి చీఫ్ తో కల్పించి మాట్లాడించి వారిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో రాముల్ యాదవ్ ఉన్నారు. రాముల్ యాదవ్, చెప్పండి, ఇక్కడ మీ డిమాండ్ ఏంది? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16% ఉన్న యాదవ కుర్మలకు మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ గడిచిన తెలంగాణలో కానీ మంత్రి పదవి ఉండేది. మా తల తీసేసినట్టు అయింది. యాదవ కుర్మలకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వాలి.
మా పిల్లలు ఇవాళ అయితే గతంలో ఎప్పుడైనా ఉండేది ప్రాతినిధ్యం, ఈసారి బీసీలో పెద్ద భాగం అంటున్నారు కుర్మ యాదవ్లు. ఈసారి ఒకే ఎమ్మెల్యే గెలిచాడు ఆలేరు నుంచి. ఎందుకు ఇవ్వకపోవడానికి మీరు ఎట్లా భావిస్తారు? వారు ఒక్కరికైనా ఇవ్వాలి, లేకపోతే ఎమ్మెల్సీ వచ్చేది ఇవ్వాలి. ఒక్కరికైనా వీళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకి ఇస్తారా? ఆయనకే ఇవ్వండి మంత్రి పదవి, వద్దట్లేవు. ఎందుకు ఇవ్వకపోవడం కారణం ఏమనుకుంటున్నారు? ఏం లేదు, ప్రభుత్వము మాట తప్పుతుంది. సినిమా చూయిస్తాం ప్రభుత్వానికి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యూటర్న్ తీసుకుంటాం యాదవ కుర్మలు. మేము ఖచ్చితంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లు రివర్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సిరిసిల్ల, నేను రాష్ట్ర యాదవ్ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు. నా పేరు దేవేందర్ యాదవ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు యాదవ సమాజాన్ని, గొల్ల కుర్మల్ని అణగదొక్కాలనే ఉద్దేశంతో ఎటువంటి మంత్రి పదవి కానీ, స్థానిక సంస్థల మార్కెట్ కమిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ ఎటువంటి పదవులలో నియమించడం లేదు. ఇది మొత్తం మీద యాదవుల అభిప్రాయము. మొత్తం మీద మంత్రివర్గంలో కావచ్చు, కార్పొరేషన్ లో కావచ్చు అన్యాయం జరిగింది. ఇప్పటికైనా న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు మధుతో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్, హైదరాబాద్ నుంచి. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం కాకర్ల దిబ్బలో దారుణం